నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారు? మా అంచనా అయితే బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ అంటే ఎందుకని అంత నమ్మకం? ఎట్లాంటి సార్, మాగంటి గోపీనాథ్ గారు పనులు చేశారు, చాలా సూక్ష్మంగా కూడా పనులు చేశారు. పబ్లిక్ అంటే అవగాహన ఉంది తనకు. 3 సంవత్సరాలు టీడీపీలో ఉన్నప్పుడు తనే ఉండే, బీఆర్ఎస్లో కూడా 2 సార్లు గెలిచాడు. కాంగ్రెస్ తీసుకుంటే 22 నెలల పాలనలో మీరు చూశారు కదా సార్ ఏ రకంగా చేశారు. సీఎం రెడ్డి గారు ఆ లెవెల్లో ఉన్నటువంటి మహనీయుడు ఆ రకంగా తన పలుకులు కానీ అవి కానీ తనకు సెట్ కాలేదు సార్. ఆ మాటలు ఆర్మీని కూడా కించపరుస్తూ మాట్లాడడం అదనే కానీ పబ్లిక్ మీద అవగాహన లేదు తనకు. పట్టు అది లక్కీగా సీఎం అయ్యాడు. తను ప్రజలంటే అవగాహన ఉండాలి. కేసీఆర్ గారికి అవగాహన ఉన్నది, ఏ ప్రజలకు ఏ రకంగా చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటి భావనతోటి ఆయన చేశాడు. ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మంచిగా చేశారు. ప్రతిదానికి ఈసారి ఢిల్లీకి పోవడము, పర్మిషన్లు తీసుకురావడము, ఈయన ఎవరు లెక్క చేయకపోవడము, అప్పు పుడతలేదు అనడము, తెలంగాణ యొక్క భావాన్ని ఈయన దెబ్బతీస్తున్నాడు. ఇట్లా చేయొద్దు కదండి. ఐటీ రంగం పడిపోయింది, అదని రియల్ ఎస్టేట్ కానీ ఐటీ రంగం కానీ ఈ హైడ్రా అని చేస్తున్నాడేమో మంచి పనులు, కానీ గరీబులే కూడా చాలా ఇల్లు గులగొట్టాడు. అది ఎఫెక్ట్ ఉన్నది తనకు. జూబ్లీస్లో అయితే కష్టం సార్. అంటే ఇప్పుడు సునీత గారు గెలుపొందితే మంచి పనులు చేస్తారని మీకు నమ్మకం ఉందండి? తన భర్త ఏమేమి చేసాడో తను చూసాడు కదండి. మరి ఆ రకంగా చేయాలనేటువంటి ఆలోచన తనకు కూడా ఉంటుంది. ప్లస్ కేటీఆర్ గారు ఇతర మంత్రులు వాళ్ళు వచ్చి కూడా మాట్లాడుతున్నారు కదా. ఆమె ఆలోచన చేస్తుంది కదా, తాను కూడా మంచిగా చేస్తారని మేము ఆశిస్తున్నాం. సో గత ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఒక తేడా అనేది ఎట్లా అనిపిస్తుంది? చాలా వ్యత్యాసం ఉంది సార్. తను సమైక్యాంధ్ర ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంటలు పండడము, ఇప్పుడు యూరియా చూడండి రైతులకు ఏమన్నా ఇస్తున్నాడా? సరే ఇది జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ ఎలక్షన్స్ అనుకో, అది పబ్లిక్ ఆల్రెడీ డిసైడ్ అయిపోరు సార్ ఇది బీఆర్ఎస్కి వేయాలని. ఇది ఖచ్చితమైన మాట.